హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ డ్రామా ఆఫ్ లైఫ్. నాకు పెళ్లి చేసి పెళ్ళైన రోజు రాత్రే మా నాన్న నా భర్తకు 25 లక్షలు ఇచ్చి దయచేసి నా కూతురుకు విడాకులు ఇవ్వండి అనేవారు. ఈ విధంగా నేను ఇప్పటి వరకు చాలా విడాకులు తీసుకున్నాను. ఎల్లప్పుడూ నాన్నగారు నన్ను పెళ్లి చేసుకోమని బలవంతం చేసి కారణాలేమీ చెప్పకుండగా నాకు విడాకులు ఇప్పించేవాడు. మరియు మా అమ్మ ఆ రోజు రాత్రి నాకు పసుపు కలిపిన పాలని ఇచ్చేది. ఆ పాలను తాగిన వెంటనే నేను నిద్రపోయేదాన్ని. మరియు నేను కళ్ళు తెరిచి చూసేసరికి అందరూ విచిత్రమైన కళ్ళతో నన్ను చూసేవారు. ఈసారి నేను పాలు తాగినట్లుగా నటించి నిజం తెలుసుకోవాలనుకున్న నాకు ఒంట్లో వణుకు పుట్టే సంఘటన జరిగింది. నా పేరు వైశాలి. మా నాన్న ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. నాకు చదువు సరిగ్గా అబ్బకపోవటంతో నేను ఇంటర్లోనే డిస్కంటిన్యూ చేశాను. నాకు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఎక్కువగా లేరు కాబట్టి మా నాన్న నాకు బెస్ట్ ఫ్రెండ్ అయ్యారు. నాన్న చెప్పిన మాటే వేదం. నేను వాడే షాంపూ దగ్గర నుండి నేను వేసుకునే చెప్పుల వరకు మొత్తం ప్రతిదీ మా అమ్మ నాన్న వాళ్ళే చూసుకుంటారు. నాకు 18 ఏళ్ళు నిండిపోవటంతో మా నాన్నగారు నాకు వివాహం చేయాలనుకున్నారు. ఈ విషయం నాతో చెప్పినప్పుడు నేను ముందు నిరాకరించాను. కానీ ఆ తర్వాత వారి ఇష్టానికి వదిలేశాను. సాగర్ అనే ఒక వ్యక్తితో నా వివాహం జరిపించారు. పెళ్లి రోజు రాత్రి నా భర్త నా దగ్గర కూర్చొని నన్ను చాలా శ్రద్ధగా చూస్తున్నాడు. నేను పెళ్లి కూతురి ముస్తాబులో మంచం మీద నిశ్శబ్దంగా కూర్చొని ఉన్నాను. నా భర్త ఏదైనా మాట్లాడతాడా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. ఇలా కూర్చొని చాలా సమయం గడిచిపోవడంతో నేను కళ్ళెత్తి తన వైపు చూసినప్పుడు తనలో తాను దీర్ఘంగా ఆలోచిస్తూ నా వైపే చూడటంతో అడిగాను, ఏంటి విషయం? ఎందుకు నన్ను అంత శ్రద్ధగా చూస్తున్నారు అని. ఇప్పటికీ నా భర్త చూపు నాపైనే ఉంది. అప్పుడు అతను సడన్గా ఈ మాట చెప్పాడు, నువ్వు చాలా అందంగా ఉన్నావు వైశాలి. మేము 2 నెలల క్రితమే నీతో వివాహం కోసం అడిగాము. నీకన్నా ముందే నా తల్లి నా కోసం వేరే అమ్మాయిల సంబంధాన్ని తీసుకొని వచ్చింది. కానీ నాకు ఏ అమ్మాయి నచ్చలేదు. నీ ఫోటోని చూసినప్పుడే నేను నీతో ప్రేమలో పడ్డాను. ఎవరైనా ఇంత అందంగా ఎలా ఉండగలరు? నా భర్త నన్ను ప్రశంసించడం ప్రారంభించినప్పుడు నాకు ప్రాణం లేచి వచ్చినట్లుగా అనిపించింది. నేను నవ్వుతూ అతని మాటలు వినటం మొదలుపెట్టాను. అతను చెబుతూ వెళ్తున్నాడు, వైశాలి, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అని మా అమ్మకు చెప్పిన వెంటనే ఆమె ఆ భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుంది. పర్లేదు, నా కొడుక్కి ఏదో ఒక అమ్మాయి నచ్చింది, ఇది చాలు అని మా అమ్మ వెంటనే వెళ్ళి నిశ్చితార్థం చేపించి పెళ్లి ముహూర్తం పెట్టుకొని వచ్చింది. ఇక నేను వేచి ఉండలేను అని చెప్పటంతో మా అమ్మ నేను చెప్పింది చేయడం వల్ల 2 నెలల తర్వాత నువ్వు నా దానివయ్యావు. కానీ ఈ 2 నెలలు నాకు అంత ఈజీగా గడవలేదు. ప్రతి నిమిషాన్ని లెక్కిస్తూ నా జీవితాన్ని గడిపాను. నీతో ఫోన్లో మాట్లాడినప్పుడల్లా నిన్ను నా దగ్గరకు తీసుకొని రావాలనిపించేది. వైశాలి, ఈరోజు నా మనసులోని కోరికలన్నీ నెరవేరాయి. కానీ విచారం ఏంటంటే నిన్ను సాధించానన్న ఆనందాన్ని కూడా సరిగ్గా పొందలేకపోతున్నాను. ఇప్పుడు ఎట్టకేలకు విడిపోవాల్సి వస్తుందని నేను పశ్చాత్తాపపడుతున్నాను అన్న నా భర్త చివరి మాటలు విని, మీరేం చెబుతున్నారు? మనం ఎప్పటికీ విడిపోకుండా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటాను. నా భర్త ఆలోచనాత్మకంగా నా వైపు చూస్తూ ఇలా చెప్పాడు. నేను గదిలోకి వచ్చినప్పటి నుంచి ఎక్కువ దిగులు చెందుతున్నాను. నువ్వు ముఖ్యమా లేదా 25 లక్షలా అని. మనసేమో నీ పేరు చెబుతుంది, కానీ నా మెదడు ఏమో 25 లక్షలన్నది చిన్న మొత్తం కాదు అని చెబుతుంది. నేను నా జీవితాంతం అంత కష్టపడినా ఇంత మొత్తాన్ని సంపాదించలేను, 25 లక్షలను జమ చెయ్యలేను అని అనటంతో నేను టెన్షన్ పడుతూ అడిగాను, ఏ 25 లక్షలు? అవి ఎక్కడి నుండి వస్తాయి అని నా భర్తను అడిగాను. మీ నాన్నగారు అప్పగింతల సమయంలో నాకు ఒక ఆఫర్ ఇచ్చారు. నువ్వు ఎలాగైతే నా కూతుర్ని తీసుకుని వెళ్తున్నావో అదేవిధంగా నువ్వు ఆమెకు విడాకులిచ్చి తిరిగి మా ఇంట్లో వదిలేసి వెళ్తే నేను మీకు 25 లక్షల రూపాయలని ఇస్తాను. నా భర్త మాటలు వింటుంటే నాకు కోపం వచ్చింది. మీకేమైనా పిచ్చా? నా పెళ్లి విషయంలో మా నాన్నగారు ఎంత సంతృప్తికరంగా ఉన్నారో మీకు తెలియదా? మా నాన్నగారు చాలా ఎంక్వైరీ చేసిన తర్వాతే నీతో పెళ్లిని ఫిక్స్ చేశారు. ఎందుకంటే మా నాన్నగారు చెప్పేవారు, వైశాలి, పెళ్లి అనేది జీవితాంతం కొనసాగించాల్సిన బంధం. అందుకే నేను బాగా ఆలోచించి నీ పెళ్లి చేస్తాను అని చెబుతుండేవారు. ఇప్పుడు ఇది ఎలా జరుగుతుంది? అయితే ఇప్పుడు మా నాన్నగారే నాకు విడాకులు ఇవ్వాలని కోరుకుంటున్నారా? సాగర్, మీరు ఖచ్చితంగా నాతో జోక్ చేస్తున్నారు. కానీ నేను మీకు ఒక విషయం స్పష్టంగా చెప్పాలి అనుకుంటున్నాను. నాకు ఇటువంటి జోక్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఈ మాట నిజం.
నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. కానీ ఇలాంటి జోక్స్ కారణంగా నేను నీపై కోపం తెచ్చుకుంటే ఎవ్వరి మాట వినను అని అనటంతో, మై డియర్ వైశాలి, నన్ను క్షమించు. నేను చాలా నిస్సహాయంగా ఉన్నాను. కాబట్టి నేను నీకు విడాకులిస్తున్నాను అంటూ ఇలా చెబుతూ నా భర్త విడాకుల పత్రాలపై సంతకం పెట్టారు. అతని ఈ చర్య వల్ల నేను ఏడవటం మొదలుపెట్టాను. నేను కలలో కూడా ఊహించలేదు నా భర్త ఈ విధంగా కూడా చెయ్యగలడా అని. పెళ్ళైన తొలి రాత్రి విడాకులు తీసుకుంటానని నేను కలలో కూడా అనుకోలేదు. నా కళ్ళల్లో నుంచి నీళ్లు కారటం చూసిన నా భర్త, చాలు చాలు, ఇది ఏడవటానికి సమయం కాదు, నాకు భయమేస్తుంది. నేను కొంచెం ఆలస్యం చేయడం వల్ల మీ నాన్న తన నిర్ణయాన్ని మార్చుకోడు కదా. ఇంత అందమైన నా భార్యను పోగొట్టుకొని నేను సంపాదించిన 25 లక్షలు నా చేతిలో నుంచి జారిపోకముందే త్వరగా లేవండి, నేను నిన్ను మీ ఇంటి దగ్గర దింపుతాను అనటంతో నేను కదలలేకపోయాను. కానీ నా భర్త నా చెయ్యి పట్టుకొని నన్ను బలవంతంగా లాగుతూ నన్ను బయటికి తీసుకొని వచ్చి నన్ను బండి మీద కూర్చోబెట్టుకొని నన్ను మా ఇంటి గుమ్మం దాకా తీసుకొని వచ్చి కాలింగ్ బెల్ కొట్టగానే మా నాన్నగారు తలుపు తెరిచారు. నాన్నగారిని చూసి ఏడవటం మొదలుపెట్టాను. నా కళ్ళ ముందే మా నాన్న సూట్ కేసు నిండా డబ్బుని ఉంచి నా భర్తకు అందజేశాడు. నా భర్త ఆ డబ్బు నిండిన సూట్ కేసుని తీసుకొని వెళ్ళిపోయాడు. నేను అలాగే రాయిలాగా చూస్తూ నిలబడి ఉండిపోయాను. నా తండ్రి వచ్చేసావా తల్లి అంటూ నన్ను నుదుటిపై ముద్దు పెట్టి లోపలికి తీసుకొని వచ్చాడు. నేను సోఫాలో కూర్చొని గట్టిగా ఏడవటం మొదలుపెట్టాను. నీ జీవితం నాశనం అవ్వకుండగా కాపాడినందుకు ఆ దేవుడికి కోటి కోటి కృతజ్ఞతలు అని నాన్నగారు అనటంతో నేను ఏడుస్తూ ఇలా అన్నాను, నాన్నా, నువ్వు నన్నేం చేశావు? నువ్వు నా పరువును ఎందుకు తీశావు? ఏ తండ్రైనా కూతుర్ని ఒక ఇంటి దాన్ని చేయటానికి చాలా పనులు చేస్తాడని నేను విన్నాను. కానీ మీరు మాత్రం నా భర్తకు డబ్బును ఎరగా వేసి విడాకులిప్పించారు. ఇప్పుడు నా నుదుటిపై విడాకుల ముద్ర వేసుకొని నేను ఎక్కడని వెళ్ళగలను అని ఏడ్చి ఏడ్చి నాకు ఎక్కిలు రావటం మొదలయ్యాయి. అంతలో మా అమ్మ నా కోసం పసుపు కలిపిన పాలను తెచ్చి, ఈ పాలు తాగు తల్లి, నీకు ఉపశమనం కలుగుతుంది అని చెప్పినప్పుడు నేను గట్టిగా అరుస్తూ, అమ్మా, నా సంసారం కూలిపోయింది. పెళ్ళైన మొదటి రాత్రే నేను విడాకులు తీసుకొని ఇంటికి తిరిగి వచ్చాను. దీని వెనక ఉంది మరెవరో కాదు, నా సొంత తండ్రే. నన్ను ఓదార్చటానికి బదులుగా మీరు నా కోసం పసుపు పాలను తెచ్చారు. మీరు ఇది చెప్పండి, నేనిక్కడ తమాషా చేస్తున్నానా అనటంతో మా అమ్మ నన్ను 2 చేతులతో పట్టుకుంది. అప్పుడు మా నాన్న ఇలా అన్నాడు, వైశాలి, నీ పెళ్లి సాగర్తో జరుగుతున్నప్పుడు బంధువులలో ఒకరు వచ్చి నా చెవిలో గుసగుసలాడాడు. సాగర్ ఇంటికి వెళ్ళడం అంటే ఒక ఫ్రాడ్ ఇంటికి వెళ్ళినట్టే. సాగర్ నీకంటే ముందు చాలామంది అమ్మాయిలను పెళ్లి చేసుకున్నాడు అనటంతో ఇవన్నీ విని నేను ఆందోళన చెందాను. బహుశా ఇది ఫేక్ న్యూస్ అయి ఉంటుందేమో అని అనుకొని నేను నాకు తెలిసిన వారి దగ్గర నుంచి ఈ వార్తలను అడిగి తెలుసుకున్నాను. సాగర్ నిజంగా మంచి అబ్బాయి కాదు. అతను నీ జీవితాన్ని నాశనం చేసి ఉంటే, నువ్వు నా ఏకైక సంతానానివి, నీ జీవితం నాశనం అవ్వటం నేను చూడలేను అనటంతో నేను కోపంగా అన్నాను, నాన్న, మీరు ఈ విషయాలన్నీ ముందుగానే తెలుసుకోగలిగేవారు. దీని గురించి మీరు ముందుగా ఎందుకు తెలుసుకోలేదు? బహుశా నిశ్చితార్థం చెడిపోయినా నాకు ఇంత బాధగా అనిపించేది కాదు. కానీ ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత విడాకులు తీసుకొని వచ్చాను. నేను నా స్నేహితురాలికి నా ముఖాన్ని ఎలా చూపగలను? ప్రజలు నన్ను ఎగతాళి చేస్తారు. ప్రజల కోసం నేను నీ జీవితాన్ని పాడు చేయాలని కోరుకోవటం లేదు తల్లి. మా గొడవ విని మా ఇంట్లో ఉన్న అతిథులందరూ అవాక్కయ్యారు. ఇంట్లో జరుగుతున్న దృశ్యాలు చూసి వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు. మా అమ్మ నాకు త్వరగా పసుపు కలిపిన పాలను తీసుకొని వచ్చి తాగించింది. ఇప్పుడు నా కళ్ళ ముందు చీకట్లు కమ్ముకున్నాయి. చూస్తూ చూస్తూ నేను గాఢమైన నిద్రలోకి జారుకున్నాను. మరుసటి రోజు మధ్యాహ్నం నా కళ్ళు తెరుచుకున్నాయి. నా కళ్ళు తెరుచుకున్నప్పుడు నేను బెడ్ పైన ఉన్నాను. నాకు చాలా వింతగా అనిపిస్తుంది. నాకు దగ్గరగా ఉన్న మనుషులను గుర్తించటంలో కొంత పొరపాటు జరుగుతుంది. నేను ఆలోచిస్తున్నాను, నేను ఏమి చేస్తున్నాను అని. కొంతసేపటికి రాత్రి జరిగిన సంఘటన నా మెదిలో మెదిలాయి. నా గుండె పగిలినంత పనయింది. నేను త్వరగా లేచి కూర్చొని దాదాపు పరిగెడుతూ డ్రాయింగ్ రూమ్లోకి వెళ్ళినప్పుడు అతిథులందరూ తిరిగి వెళ్ళటానికి సిద్ధమవుతున్నారు. కానీ నేను వారి దృష్టిలో పడగానే వాళ్ళు నన్ను వింత కళ్ళతో చూడ్డం ప్రారంభించారు. వాళ్ళ కళ్ళల్లో నా మీద కోపం లేదు, వెక్కిరింతలు కనపడలేదు. కానీ నేను అర్థం చేసుకోలేని కొన్ని విషయాలు ఉన్నాయి. మా అమ్మ నన్ను చూడగానే నా చెయ్యి పట్టుకొని తనతో పాటు రూంలోకి తీసుకొని వెళ్ళి చెప్పటం మొదలుపెట్టింది, వైశాలి,
నీ మనసుని చిన్నబుచ్చుకోకు, ఓపికగా ఉండు. నిన్ను ఇబ్బంది పెట్టే వ్యక్తిని నీకు తోడుగా ఉండాలని మేము అనుకోవటం లేదు. అటువంటి వ్యక్తిని నీ జీవిత భాగస్వామిగా మేము అంగీకరించలేము. అలాంటి వ్యక్తితో నువ్వు జీవితం పంచుకుంటే నువ్వు సంతోషంగా ఉండగలవా? దీని గురించి ఎక్కువగా ఆలోచించకు. బంధువులందరూ వెళ్ళిపోయేంత వరకు వెళ్ళి నీ గదిలోనే కూర్చో అని అమ్మ చెప్పి గది నుండి బయటికి వెళ్ళింది. మళ్ళీ నేను ఏడవటం మొదలుపెట్టాను. ఈ దుఃఖం చాలా పెద్దది. రాను రాను నేను భరించలేనంతగా ఈ బాధ పెరిగిపోతుంది. మెల్లమెల్లగా ఇల్లంతా ఖాళీ అయిపోయింది. బంధువులందరూ వెళ్ళిపోయారు. నేనెప్పుడూ నా గదిలోనే పడి ఉండేదాన్ని. నేను సాగర్ వాట్సాప్ చాట్ ఓపెన్ చేశాను. అందులో, డియర్ వైశ్యు, నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను. నువ్వు లేకుండా నేను ఉండలేను. నిన్ను ఎప్పటికీ విడిచిపెట్టను అని ఇలా మాటలు మాట్లాడే వ్యక్తి ఇప్పుడు నన్ను మోసం చేశాడు. నా హృదయం నుంచి ఒక స్వరం వినిపించింది. లేదు లేదు, ఇలా ఎప్పటికీ జరగదు. ఇప్పుడు నేను నా తండ్రిని చాలా ద్వేషిస్తున్నాను. ఎందుకంటే అతని వల్ల నా జీవితం నాశనమయ్యింది. నాకు మనుషులంటే భయం మొదలయ్యింది. ఇందుకోసమే నేను ఇంట్లో నుంచి బయటికి వచ్చేదాన్ని కాదు. అయితే మా నాన్న ఇదంతా చూస్తూ చాలా బాధపడుతూ ఉండేవాడు. అమ్మ వైశాలి, నువ్వు బయటికి వెళ్ళు, తిరుగు. నువ్వు ఇంట్లో బంధించుకొని ఉండకు. నేను నా తండ్రి మాటలను ఒక చెవి నుండి వింటూ మరొక చెవి నుండి వదిలేస్తాను. కానీ మా నాన్నగారు తనతో పాటు నన్ను బలవంతంగా బయటికి తీసుకెళ్లటం ప్రారంభించారు. నాతో చాలా సమయం గడిపేవారు. ప్రతిదీ నాకు వివరించేవారు. ఒకరోజు మా నాన్నగారు నాతో, నీకు చాక్లెట్ ఇష్టమా అని అడిగారు. నేను అవును అని తల ఊపాను. చాక్లెట్ కోసం ఎంత దూరం వెళ్తావు? నేను నవ్వుతూ చెప్పాను, నాన్నగారు, నేనైతే పర్వతాల వరకు వెళ్ళగలను. ఒకవేళ నేను నీ ముందు ఒకవైపు బిర్యానీ మరియు మరోవైపు చాక్లెట్ ఉంచినప్పుడు నువ్వు దేనిని ఎంచుకుంటావు అని అనటంతో ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా బిర్యానీ తీసుకుంటాను. ఎందుకంటే బిర్యానీ ముందు చాక్లెట్పై ప్రేమ తగ్గిపోతుంది. అప్పుడు నాన్నగారు చెప్పారు, వైశాలి, సాగర్ కోసం నువ్వు చాక్లెట్ లాంటి దానివి, కానీ డబ్బు అతడి కోసం బిర్యానీ లాంటిది. అతడు డబ్బు కోసం నిన్ను విడిచిపెట్టాడు. అలాంటి వాడి కోసం నువ్వు జీవితాంతం ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటావా అనటంతో ఆ రోజు నేను చాలా ఏడ్చాను. మా నాన్నగారు నా జీవితంలో కొత్త ప్రారంభానికి నన్ను సిద్ధం చేశారు. ఆయన నాకు ఒక అబ్బాయి ఫోటో చూపించాడు. నేను నా అంగీకారాన్ని తెలియజేశాను. నాన్నగారు అబ్బాయి వాళ్ళని ఇంటికి పిలిచి నేను మరియు రాకేష్ కలుసుకునేలా చేశారు. రాకేష్ చాలా మంచి వ్యక్తి. వైశాలి, మీ మొదటి వివాహం ముగిసిపోయిందని నాకు తెలుసు. ఆడపిల్లలకు వివాహం విచ్ఛిన్నం అవ్వటం అనేది చాలా పెద్ద గాయం లాంటిది. నిన్ను ఆ దుఃఖం నుండి బయటకు తీసుకురావటానికి నేను నా వంతు ప్రయత్నం చేస్తాను. నేను నీకు చాలా ప్రేమను అందిస్తాను అని రాకేష్ మాటలు విని నేను సంతోషపడి రాకేష్ని పెళ్లి చేసుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. కానీ నేను నిశ్చితార్థం చేసుకోకుండగా డైరెక్ట్గా మ్యారేజ్ ఆప్షన్ ఎంచుకున్నాను అని నాన్నగారికి చెప్పాను. 2 వారాల తర్వాత ఆ రోజు వచ్చేసింది. నాకు మరియు రాకేష్కు వివాహం జరిగింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను. కానీ ఈసారి పెళ్లి రాత్రికి సంబంధించి నా మనసులో చెడు ఆలోచనలు రావటం మొదలయ్యాయి. నేను రాకేష్ రూమ్లో కూర్చొని ఉన్నాను. అతను చాలా సంతోషంగా నా దగ్గరికి వచ్చి నా తలపై ఉన్న దుపటాను తొలగించి నా చెయ్యి పట్టుకొని నా వేలికి బంగారపు ఉంగరాన్ని తొడుగుతూ ఇలా చెప్పాడు, వైశాలి, నేను నిన్ను జీవితాంతం సంతోషంగా ఉంచటానికి ప్రయత్నిస్తాను. నేను నవ్వుతూ మీరు చెప్పేది నమ్మాలా అని అనటంతో అవును అని తల ఊపుతూ ఇలా చెప్పాడు, నేను నా ప్రాణాన్ని పణంగైనా పెడతాను, కానీ నేను నా వాగ్దానాలను ఉల్లంఘించలేను. అప్పుడే రాకేష్ మొబైల్కి కాల్ వచ్చింది. ఫోన్ తీసి చెవి దగ్గర పెట్టుకోగానే కొంత సమయం తర్వాత తన ముఖం మీద చిరునవ్వు మాయమయ్యింది. మీరేం చెబుతున్నారో నాకు అర్థం కావటం లేదు అని రాకేష్ చెప్పాడు. ఫోన్ చేసిన ఆ వ్యక్తి ఏ విషయం గురించి మాట్లాడాడు అన్నది రాకేష్ నాకు చెప్పలేదు. రాకేష్ చెప్పాడు, మీరు చెప్పేది నేను ఎలా నమ్మగలను? ఫోన్ అవతలి వైపున్న వ్యక్తి ఏం చెప్పాడో తెలియదు, కానీ రాకేష్ ముఖం మీద చిరునవ్వు విరిసింది. రాకేష్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి నా చెయ్యి పట్టుకొని, వైశాలి, నేను నీకు విడాకులు ఇస్తాను అనటంతో ఈ మాటలు నా మనసుపై సుత్తి దెబ్బలాగా అనిపించింది. మీరేంటి ఇలా అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారు అని నేను కోపంగా చెప్పటంతో, వైశాలి, నేను 2 ఏళ్ల క్రితం ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేయడం మొదలుపెట్టాను. నా జీతం కూడా చాలా తక్కువగా ఉండేది. నేను చాలా దారుణమైన పరిస్థితులను అనుభవించాల్సి వచ్చింది. కాబట్టి నాకు డబ్బు చాలా అవసరం. నా జీవితంలో అన్నిటికంటే పెద్ద కోరిక ఏంటంటే, నాకు ఎక్కడి నుండైనా 20 లక్షలు వస్తే నేను వ్యాపారం ప్రారంభించవచ్చు అనుకున్నాను.
అప్పుడే మీ నాన్న నుండి నాకు కాల్ వచ్చింది. అతను నాకు 25 లక్షలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. దీనికి బదులుగా నేను మీకు విడాకులు ఇవ్వాలని కోరారు. పద నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. విడాకుల పత్రాలను పొద్దున్నే అందచేస్తాను అనటంతో రాకేష్ మాటలు విని నాకు తల తిరిగినట్లుగా అనిపిస్తుంది. నేను గర్జించి చెప్పాను, నాకు నీతో రావటం ఇష్టం లేదు, నేనే వెళ్తాను అని. అనటంతో రాకేష్ నవ్వుతూ ఇలా చెప్పాడు, మిత్రమా, నేను నిస్సహాయతలో ఉన్నాను. నువ్వు నా కూతుర్ని విడిచిపెట్టడానికి వస్తే మాత్రమే నేను మీకు డబ్బుని ఇస్తానని చెప్పారు. కాబట్టి ఒకవేళ నిన్ను బలవంతం చేయాల్సి వచ్చినా నేను దాని నుండి వెనక్కి తగ్గను అనటంతో నేనేమీ మాట్లాడకుండానే రాకేష్తో పాటు బయలుదేరాను. ఏ పురుషుడైనా డబ్బుల కోసం నాకు విడాకులు ఇవ్వగలడు లేదా ఏమైనా చేయగలడు. ఇంటి గుమ్మానికి చేరుకున్న తర్వాత రాకేష్ డోర్ బెల్ కొట్టాడు. నాన్నగారు తలుపు తెరిచారు. నన్ను చూస్తూ, అమ్మ వైశాలి వచ్చేసావా అన్నారు. నేను ఏదో ట్రిప్పుకు వెళ్ళి తిరిగి వచ్చినట్లుగా అడుగుతున్నారు మా నాన్నగారు. నేనేమీ మాట్లాడలేదు. మా నాన్నగారు రాకేష్తో మాట్లాడడం మొదలుపెట్టారు. అప్పుడే మా అమ్మ నా కోసం పసుపు కలిపిన పాలను తీసుకొని వచ్చింది. నేను అరవటం మొదలుపెట్టాను, అమ్మా, నాన్న రెండోసారి కూడా నా కాపురాన్ని నాశనం చేశారు అని. అంతలోనే వెనక నుంచి నాన్న గొంతు వినిపించింది, తల్లి, నిన్ను రక్షించడానికే ఇదంతా చేశాను. రాకేష్ మంచి అబ్బాయి కాదు. అతడు మిమ్మల్ని సంతోషంగా ఉంచలేడు అని అనటంతో నేను కోపంగా అన్నాను, నాన్న, మీకు సరైన నిర్ణయం తీసుకునే అవగాహన లేనప్పుడు మీరు ఒంటరిగా కోట్ల వ్యాపారాన్ని ఎలా నిర్వహిస్తున్నారు అని నేను ఆశ్చర్యపోయాను. మీ ఎదురుగా ఉన్న వ్యక్తి మోసగాడ విధేయతతో ఉన్నాడో లేడో కూడా మీకు తెలియటం లేదు. మీరు మనుషుల గురించి ఏమీ పట్టించుకోరు. మీరు ఫెయిల్యూర్ వ్యక్తి అని కోపంగా గర్జించటంతో మా అమ్మ వచ్చి ఇలా చెప్పడం ప్రారంభించింది, తల్లి, ఈ పాలు తాగు, నువ్వు మనశ్శాంతిని పొందుతావు అంది. నేను వద్దు అని తల ఊపాను. కానీ అమ్మ నాకు బలవంతంగా పాలు తాగించింది. పాలు తాగి గాఢమైన నిద్రలోకి జారుకొని మరుసటి రోజు ఉదయం చాలా ఆలస్యంగా నిద్రలేచాను. నాకు మెలకువ వచ్చి లేచినప్పుడు నా ఇంటి పనివాడు నన్ను విచిత్రమైన కళ్ళతో చూడ్డం మొదలుపెట్టాడు. నాకు అర్థం కావటం లేదు ఇక్కడ ఏం జరుగుతుందో. అందుకే నేను నా గదికే పరిమితమై గదికి తాళం వేసుకునేదాన్ని. నేను ఎవ్వరితో కలిసిమెలిసి ఉండేదాన్ని కాదు. నాన్నగారు ఒకరోజు నా దగ్గరికి వచ్చి ఇలా చెప్పారు, చాలా రోజులు గడుస్తున్నాయి. నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను. నువ్వెప్పుడు బయటికి వస్తావు, మమ్మల్ని కలిసి ఎప్పుడు మాట్లాడతావు అని ఎదురు చూస్తున్నాము. కానీ నువ్వు మాత్రం మాకు దూరంగా ఉంటున్నావు అనటంతో, నాన్నగారు, ముందు ఈ మాట చెప్పండి, మీరు నా విషయంలో ఎందుకింత దారుణంగా ప్రవర్తిస్తున్నారు? మీరు నాకెందుకు విడాకులు ఇప్పించారు? తల్లి, కొన్నిసార్లు ఒక వ్యక్తి తన పిల్లల కోసం చేదు పరిణామాలను అనుభవించాల్సి ఉంటుంది. తన పిల్లల్ని కష్టాలలో నెట్టి చూస్తుండిపోయే తండ్రి ఈ లోకంలో ఎవరైనా ఉంటారా? ఈ ప్రపంచంలో తల్లి, పిల్లలు మరియు సంపద మనిషి యొక్క పరీక్షల నిమిత్తం ఆ దేవుడు పంపాడు. నేను ఏమైతే చేశానో అవి చాలా బాధతో చేశాను అనటంతో సరే అని తల ఊపి నేను ఇలా చెప్పాను, నాన్నగారు, భవిష్యత్తులో మిమ్మల్ని నా భావోద్వేగాలతో ఆడుకోనివ్వను. ఇదే చివరిసారి. నాన్నగారు నా మాట విని, సరే తల్లి, నువ్వు చెప్పిందే జరుగుతుంది. ఆ రోజు తర్వాత నేను మా నాన్నతో అమ్మతో కూర్చొని నవ్వుతూ మాట్లాడడం మొదలుపెట్టాను. కానీ నా మదిలో చాలా ప్రశ్నలు మెదులుతున్నాయి. మా నాన్న నాకెందుకు విడాకులు ఇప్పించాడు? నా భర్తలిద్దరూ చెడ్డవారా? ఒకవేళ నిజంగా వాళ్ళిద్దరు చెడ్డవారైతే మా నాన్నగారు ఈ విషయం ముందే ఎందుకు తెలియదు? నా భర్త చెడ్డవాడని నా పెళ్ళైన రోజు రాత్రి నా తండ్రికి కలలు వచ్చేవా? మరియు పెళ్ళైన రాత్రి నాకు విడాకులు ఇప్పించేవాడు. సరే, ఇది కూడా బాగానే ఉంది, ఒప్పుకుందాం. కానీ మా నాన్న ప్రతిసారి 25 లక్షలు చెల్లించి నా విడాకులు ఎందుకు ఇప్పిస్తున్నాడు? రాత్రంతా ఈ ప్రశ్నలతో నిద్ర రాక తికమక పడ్డాను. ఒకసారి గదిలో కూర్చొని ఉండగా నాన్న నాకు 3వ పెళ్లి చేద్దామని చెప్పినప్పుడు నేను ఆలోచనలో కూరుకుపోయాను. మా నాన్నగారి మాటలు విని నాకు చాలా కోపం వచ్చింది. కోపంతో పిచ్చిదానిలా అరుస్తూ మా నాన్నకి చెప్పాను, వద్దు నాన్న, వద్దు. నా జీవితంతో ఆడుకునే హక్కు నేను మీకు ఇవ్వను. నా మనోభావాలను పదే పదే గాయపరిచావు. నా ముఖం కూడా చూపించుకోలేని పరిస్థితిలో ఉంచారు అనటంతో, తల్లి, ఈ ఒక్కసారి మాత్రమే నా మాట విను. నేను నీకోసం ఒక మంచి అబ్బాయిని వెతికాను. అతడు నిజంగా చాలా మంచి అబ్బాయి. అతనెప్పుడూ నిన్ను సంతోషంగా ఉంచుతాడు. దయచేసి ఈ ఒక్కసారి మీ నాన్నగారి మాటకు కట్టుబడి ఉండు అనటంతో, లేదు నాన్నగారు, ఇప్పుడు నా కోసం ఆకాశం నుండి ఏ అబ్బాయి దిగి వచ్చినా కూడా నేను 3వ పెళ్లి చేసుకోను అనటంతో
నాన్నగారు నా ముందు కూర్చొని చేతులు జోడించి ఏడుస్తూ ఇలా అన్నారు. తల్లి, నిన్ను విచారంగా చూస్తుంటే నా గుండె పగిలిపోతుంది. నన్ను నేను క్షమించుకోలేను. దయచేసి నన్ను క్షమించాను అని చెప్పు. నేను నిన్నిలా బాధతో కలత చెందడం చూస్తుంటే నేను ఏదో ఒకరోజు నా ప్రాణాలని తీసుకుంటాను అన్న నాన్నగారి మాట విని నేను చాలా బాధపడ్డాను. లేదు లేదు నాన్నగారు, ఎందుకిలా మాట్లాడుతున్నారు? తల్లి, నా మాటను అంగీకరించాను అని చెప్పు. నాన్న కంట్లో నుంచి నీళ్లు ఆగటం లేదు. నాన్న బాధను చూసి బలవంతంగా ఒప్పుకున్నాను. ఇప్పుడు నేను మూడో పెళ్లికి సిద్ధం అవుతున్నాను. కానీ మానసికంగా మరియు ఎమోషనల్గా సిద్ధంగా లేను. కానీ బలవంతంగా నేను మూడో పెళ్లి కూడా చేసుకున్నాను. కానీ నా మూడో వివాహం కూడా మునుపటి 2 వివాహాల మాదిరే విఫలమయ్యాయి. నా మూడో భర్త కూడా పెళ్ళైన రోజు రాత్రే విడాకులిచ్చి తిరిగి నా ఇంట్లో వదిలేశాడు. మా నాన్న ఇప్పుడు కూడా అతడికి 25 లక్షలు ఇచ్చాడు. నేను కోపంతో పిచ్చిదాన్నైపోతున్నాను. నాకు అర్థం కావటం లేదు ఏం చెయ్యాలో ఏం చెయ్యకూడదో అని. నాకిలా అనిపిస్తుంది, ఈ ప్రపంచం మొత్తానికి నిప్పు పెట్టాలి, అన్నింటికన్నా ముందు నా ఇంటికి నిప్పు పెట్టాలని ఉంది. ఇప్పుడు నేను నా తల్లిదండ్రులను అసహించుకుంటున్నాను. నాన్న నా విషయంలో ఎన్నో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంటే అమ్మ ఎందుకు అడ్డుకోవటం లేదు? కానీ ఆమె మాత్రం నా కోసం ప్రతిసారి పసుపు కలిపిన పాలను తీసుకుని ఎందుకు వస్తుంది? ఇప్పుడు నా పెళ్ళై కేవలం 1 నెల మాత్రమే గడిచింది. కానీ మా నాన్న నా కోసం ఇంకొక సంబంధం తీసుకొని వచ్చారు. నేను కోపంతో పిచ్చిదాన్నైపోయాను. ఈ రోజు తర్వాత మళ్ళీ నేను మీ నోటి నుంచి ఈ మాటలు వినకూడదు అని హెచ్చరించడంతో నాన్నగారు చేతులు జోడించి, అమ్మా, ఈ ఒక్కసారి నా మాట వినండి. ఈ అబ్బాయి చాలా మంచివాడు. నువ్వు పెళ్లి చేసుకొని స్థిరపడాలని కోరుకుంటున్నాను. కానీ నేను కోపంతో గట్టిగా అరుస్తూ, లేదు, ఇది జరగదు. మీరేమి చెప్పినా నేను వినను. నా మాట విని మా నాన్నగారు సరే అయితే ఒకవేళ నా కూతురు ఒక ఇంటిది కాకపోతే నేను కూడా నా ఇంటిని నాశనం చేసుకుంటాను. మీ అమ్మకు విడాకులిచ్చి నన్ను నేను శిక్షించుకుంటాను అనటంతో నాన్నగారి మాటలు విని అతని వైపు ఆశ్చర్యంగా చూడ్డం మొదలుపెట్టాను. నాన్న నిజంగా నన్ను ఇంతగా ప్రేమిస్తున్నారా? లేకపోతే నన్ను బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నారా? నేను బలవంతంగానే సరే అనటంతో ఆలస్యం చేయకుండగా వెంటనే నా పెళ్లి చేసేశారు. పెళ్లి చేసే ముందు నేను కేవలం అబ్బాయి ఫోటోను మాత్రమే చూశాను. వైశాలి, నువ్వు కావాలంటే అతన్ని కలవవచ్చు అని నాన్నగారు చెప్పారు. కానీ నేను నిరాకరించాను. ఎందుకంటే ఈ విషయం విడాకులతోనే ముగుస్తుందని నాకు తెలుసు. నాకు వివాహం జరిగింది. ఇప్పుడు నేను పెళ్లి మంచం మీద కూర్చొని నా భర్త కోసం ఎదురు చూస్తున్నాను. అతడెప్పుడొస్తాడు, నాకెప్పుడు విడాకులు ఇస్తాడని ఆలోచిస్తున్నాను. నా భర్త వికాస్ వచ్చి చెప్పడం ప్రారంభించాడు. వైశాలి, నీకు 3 విడాకులు ఎందుకయ్యాయి అని నేను అడగను. ఎందుకంటే నేను నిన్ను మనస్ఫూర్తిగా అంగీకరించాను. నా భర్త వికాస్ మాటలు విని నవ్వుతూ ఇలా చెప్పాను. చింతించకండి. నేను 3 సార్లు ఎందుకు విడాకులు తీసుకున్నానో తక్కువ సమయంలోనే మీకు తెలుస్తుంది. అంతలో హఠాత్తుగా ఎవరో మా తలుపు తట్టిన శబ్దం వినిపించింది. వికాస్ లేచి తలుపు తెరిచాడు. నా గుండె గట్టిగా కొట్టుకుంటూ రాబోయే సమయం కోసం నన్ను నేను సిద్ధం చేసుకుంటున్నాను. కొంతసేపటికి వికాస్ లోపలికి వచ్చి, వైశాలి, మీ నాన్న ఒక మనిషిని పంపాడు. నేను నీకు విడాకులిస్తే అతడు నాకు 25 లక్షలు ఇస్తానని చెబుతున్నాడు. కానీ ఇప్పుడు నా ఇంటి గౌరవంగా ఉన్న నా భార్యను కేవలం డబ్బుపై దురాశతో నేను విడాకులు ఇవ్వలేను. ఇది నా పరువుకు విరుద్ధంగా ఉంది అనటంతో నేను ఆశ్చర్యంగా నా భర్త ముఖాన్ని చూడ్డం మొదలుపెట్టాను. డబ్బు కంటే గౌరవానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మాటకు కట్టుబడే ఇలాంటి పురుషులు కూడా ఉంటారా? డబ్బుపై దురాశ జీవిని విచ్ఛిన్నం చెయ్యదు. నేను వికాస్ను అడిగాను, మీరు మీ చేతికి వస్తున్న డబ్బుల్ని ఎందుకు వదులుకోవాలనుకుంటున్నారు? నా మునుపటి 3 విడాకులు కూడా ఈ 25 లక్షల కారణంగానే జరిగాయి. నా మాట విని వికాస్ ఇలా చెప్పాడు. డబ్బు కోసం నేను నా గౌరవాన్ని వదులుకోలేను. కాబట్టి ప్రతిదీ డబ్బుతో కొనలేం అన్న వికాస్ మాట విని నా మనసు చెలించిపోయి, వికాస్, మా నాన్న నాకెందుకు విడాకులు ఇప్పించాలనుకుంటున్నాడో నాకు తెలియటం లేదు. అది కూడా ప్రతిసారి 25 లక్షల రూపాయలను చెల్లించి నేను నిజం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు నన్ను మీతో పాటు నా ఇంటికి తీసుకుని వెళ్ళండి. మరియు మీరు నాకు విడాకులు ఇచ్చారని మా నాన్నతో చెప్పండి అనటంతో వికాస్ నా అభ్యర్థనను అంగీకరించి నన్ను నా తల్లిదండ్రుల ఇంటికి తీసుకుని వెళ్ళాడు. ఇంటికి వచ్చేసరికి అంతా మునుపటిలాగే జరుగుతుంది. నాన్న వికాస్తో మాట్లాడుతుంటే నేను ఏడుస్తున్నాను. మా అమ్మ నా కోసం పసుపు పాలు తెచ్చింది. నేను రహస్యంగా పాలను దగ్గరగా ఉంచుకొని కుండలో విసిరేశాను. నేను నిద్రపోతున్నట్లుగా నటిస్తూ 10 నిమిషాలు గడిచాయి.
కొంతసేపటికి చాలామంది నా ఇంటికి రావడం ప్రారంభించారు. మొదటగా ఒక నర్సు వచ్చి నన్ను చెకప్ చేసి, ఈ అమ్మాయికి మళ్ళీ పిచ్చి మొదలయ్యింది. ఈ అమ్మాయి తన దగ్గరికి ఈ అబ్బాయి వచ్చినా తట్టుకోలేకపోతుంది. అందుకే వారిపై దాడి చేసి తను ఇలా మూర్ఛపోతుంది. మీరు తనకు పెళ్లి చేస్తే ఏదో ఒకరోజు తనకు తానే హాని చేసుకుంటుంది. అప్పుడే మీకు శాంతి కలుగుతుందా అంది. కొంతసేపటికి ఒక లాయర్ గారు వచ్చారు. ఆ లాయర్ ముందు మా నాన్నగారు ఆ నర్స్ చెప్పిన మాటలను రిపీట్ చేస్తున్నారు. ఆ నర్సు కూడా లాయర్ ముందు అన్ని విషయాలు చెప్పింది. అనంతరం వికాస్ను లాయర్ ముందు హాజరుపరిచారు. లాయర్ గారు, నేను గదిలోకి రాగానే తను నాపై దాడి చేయటం ప్రారంభించింది. ఆమె గట్టిగా అరుస్తూ, నాకు విడాకులివ్వండి, లేకపోతే నన్ను నేను చంపుకుంటాను, లేకపోతే నిన్ను చంపేస్తాను అంది. ఇదంతా చెప్పి వికాస్ గట్టిగా ఊపిరి పీల్చుకొని, లాయర్ గారు, ఇలా చెప్పమని మా మామగారు నాతో చెప్పారు. కానీ నా భార్య పూర్తి క్షేమంగా ఉంది మరియు నేను తనకి విడాకులు ఇవ్వదలుచుకోలేదు. ఇదంతా వీరి కుట్రలో భాగం అన్న వికాస్ మాట విని నేను ఒక్కసారిగా లేచి కూర్చున్నాను. నేను లాయర్తో ఇలా చెప్పాను. అవును లాయర్ గారు, అక్కడ అందరూ అబద్ధం చెబుతున్నారు. నేను పూర్తి క్షేమంగా ఉన్నాను. ఇంతకుముందు నా 3 విడాకులు కూడా మా నాన్నగారు ఇప్పించారు. ఈ వ్యక్తులు నాకు వ్యతిరేకంగా నాపై ఏదో కుట్రను ప్లాన్ చేస్తున్నారు. నా మాట విని లాయర్ గారు ఇలా చెప్పారు. నేను అర్థం చేసుకోగలను కుట్ర జరిగి ఉంటుందని. ఎందుకంటే మీ సొంత నాన్నగారు చనిపోయే ముందు తన ఆస్తంతా నీ పేరు మీద రాశారు. కానీ వారు ఒక షరతు పెట్టారు. నీకు వివాహం జరిగి నువ్వు స్థిరపడితే తప్ప ఆస్తి నీ పేరు మీదికి రాదు. బహుశా ఈ కారణం వల్లనే నీ సవితి తండ్రి నీతో ఆటలాడాడు. నీ ప్రతి విడాకులకు మీ నాన్నగారు నన్ను ఇంటికి పిలిచి నా కూతురికి మానసిక వ్యాధి ఉందని చెప్పేవారు. తనకి ఇంటిని ఏర్పరచుకునే సామర్థ్యం లేదు. నీ భర్త కూడా ఈ మాటల్ని సమర్థించేవాడు. లాయర్ గారి మాటలు విని నేను దిగ్భ్రాంతి చెందాను. అతడే నా నిజమైన తండ్రి అని నేను నమ్మాను. చాలా ప్రేమించాను. అసలు అతడు నా తండ్రే కాదు. బదులుగా అతడు నన్ను మానసిక రోగిగా చేయటానికి మొగ్గు చూపాడు. నేను ఏడుస్తూ నా తల్లితో అన్నాను, అమ్మా, అతడైతే నా సొంత తండ్రి కాదు, కానీ నువ్వు నా సొంత తల్లివే కదా. నువ్వు నా సొంత తల్లి అయినప్పటికీ నువ్వు నాతో ఇలా ఎందుకు చేశావు? నాన్న ఈ తప్పుడు పని చెయ్యకుండగా నువ్వెందుకు ఆపలేకపోయావు? నా మాట విని మా అమ్మ సైలెంట్గా ఉంది. కానీ లాయర్ గారు, దీనికి కారణం నేను చెబుతాను. అమ్మా, మీ అమ్మ నీ సొంత తండ్రి ఉన్నప్పటికీ ఆమె ఒక వ్యక్తిని ప్రేమించి ఇంటి నుండి పారిపోయి పెళ్లి చేసుకుంది. మీ నాన్నగారు ఈ అవమానం తట్టుకోలేక గుండె పగిలి చనిపోయారు. ఆస్తినంతా నీ పేరు మీద ఉంచారు. బహుశా నీ తల్లి కళ్ళు కూడా ఈ వ్యక్తి ప్రేమలో మూసుకుపోయి ఉండవచ్చు. అందుకే ఆమె ఇలా చేస్తుంది అని అనటంతో నేను వెక్కి వెక్కి ఏడ్చాను. వికాస్ నన్ను కౌగిలించుకొని ఓదార్చాడు. ఈరోజు నేను ఈ బిజీ ప్రపంచంలో ఒంటరిగా మిగిలిపోయాను. నా తండ్రైతే ఎప్పుడో మరణించాడు, కానీ ఇప్పుడు నా సొంత తల్లి కూడా చనిపోయింది. నేను నా తల్లిదండ్రులపై కేసు పెట్టాను. ఆస్తంతా నా పేరు మీదికొచ్చింది మరియు వికాస్ బిజినెస్ మొత్తం చూసుకుంటున్నాడు. నిజంగా అతడు చాలా మంచి వ్యక్తి. నన్ను చాలా జాగ్రత్తగా చూసుకునేవాడు. బహుశా ఇందువల్ల నేను ఈ దుఃఖం నుంచి త్వరగా బయటపడ్డాను. నన్ను ఇంతలా మోసం చేసిన నా తల్లిదండ్రులకు కఠినమైన శిక్ష పడేంత వరకు నేను శాంతించను. ఈ వ్యక్తులు నా మీద జాలి చూపలేదు. నా జీవితాన్ని నాశనం చెయ్యాలని చూశారు. అందుకే నేను కూడా వారి మీద జాలి చూపను. నిజం చెప్పాలంటే డబ్బు అనేది చాలా శక్తివంతమైన విషయం. ఇది మన సొంత రక్తాన్ని కూడా మార్చే శక్తి ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.